స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రధాన అర్చకుడు కొడమంచిలి నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో లక్ష రుద్రాక్ష పూజ, శ్రీ భువనేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటలకు ఆలయ ప్రదక్షిణ, గోపూజ, 10-15 నిమిషాలకు విఘ్నేశ్వర పూజ, 10-30 నిమిషాలకు మహాన్యాసం, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, సుందరాకాండ పారాయణం జరిగింది. శ్రీ భువనేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలను కొడమంచిలి నాగేశ్వరరావు మనుమడు కొండవీటి శివరామకృష్ణ అలియాస్ బాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మార్మోగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి లక్ష రుద్రాక్ష పూజ, జ్యోతిర్లింగార్చన, మహాలింగార్చన, సహాసినీలతో అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రుద్రహోమం, పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 15వ తేదీన ఉమా కోటిలింగేశ్వర స్వామికి లక్షపత్రి పూజా మహోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ భువనేశ్వరి సమేత ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి కార్తీక మాస మహోత్సవ సందర్భంగా ఈ రోజున లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం ప్రారంభమైంది. దేవతామూర్తి అనుగ్రహం చేత ఉదయాన్నే ఆదౌ పూజ్యౌ గణాధిప అన్నారంటే ప్రారంభంలో గణపతి పూజ చేయమని చెప్పారు కాబట్టి ఆ గణపతి అనుగ్రహం చేత గణపతి పూజా కార్యక్రమం చేసుకుని మహాన్యాసపూర్వక 11 వార రుద్రాభిషేకము, అలాగే సువాసనీయులతో లక్ష కుంకుమార్చన కార్యక్రమము, అలాగే ఆ యొక్క పరమేశ్వరుడికి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం అంటే లక్ష రుద్రాక్షలతో స్వామివారికి నామక క్రమం చేత అలాగే సహస్రనామాల చేత అక్కడ అర్చన చేసి అలంకారం చేయడం జరుగుతుంది. తర్వాత రుద్రహోమము, అటు తర్వాత శాంతి కళ్యాణము, అటు తర్వాత సహస్ర జ్యోతిర్లింగ అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ భువనేశ్వరి సమేత ఉమాకోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతుంది. అలాగే ఈ 15వ తారీఖు స్థిరవారం ఏకాదశి నాడు ఈ భువనేశ్వరి సమేత ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లక్షపత్రి పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించుకుని ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని దేవతామూర్తి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే దేవతామూర్తి యొక్క తీర్థప్రసాద వితరణ కూడా జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించుకుని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవతామూర్తి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ కొడమంచిల నాగేశ్వరరావు గారు అని ఉంటారు, ఆలయ అర్చకులు. ఆయన సంప్రదిస్తే మిగతా వివరాలన్నీ కూడా చెప్తారు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. जय देव महादेव सर्वसंपत्समुद्रे